ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు వారు కార్యక్రమంలో ఉండి సమయాన్ని రాలేకపోయినా పిలిచిన కార్యక్రమానికి తప్పకుండా వచ్చి వారు మనస్ఫూర్తిగా వారి నాన్నగారు శ్రీపతిరావు గారి యొక్క ఉన్నటువంటి నిజమైనటువంటి వారసత్వాన్ని వారు నిలుపుకుంటూ చాలా నిర్మాణాత్మకంగా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీకి పోకుండా చాలా ముందుకెళ్తున్నటువంటి యువ నాయకుడు మంత్రి గారు శ్రీధరబాబు గారు వారికి నేను అలయబలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన శశిధర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి కుమారుడు వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు మనందరినీ ఆశీర్వదించి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కళాకారుల యొక్క ప్రదర్శన ఉంటుంది. కళాకారులు చాలా కష్టపడి గ్రామీణ ప్రాంతం నుంచి కళాకారులు వస్తున్నారు. దయచేసి మీరు వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి. వేదిక ఉన్న వాళ్ళు కూడా అందరు కిందికి దిగితే కళాకారులు పైకి వస్తారు. కళాకారులు పైకి వచ్చి కళాకారులు ప్రదర్శన చేస్తారు. కాబట్టి కళాకారుల ప్రదర్శనకు మన మిత్రుడు చింతల రామచంద్రెడ్డి గారు అలాగే మన యొక్క శిల్పారెడ్డి గారు వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ దీని నిర్వహణ మన ఆర్ ప్రవీణ్ కళాకారులకు అన్ని విధాలుగా కష్టపడి వాళ్ళను సమీకరించి వాళ్ళని తీసుకొచ్చి పండుగ ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొనింపజేస్తున్నందుకు నేను కళాకారులను కూడా అభినందిస్తూ ఇప్పుడు మన ప్రదీప్ ఒక్కొక్క కళాకారుని బృందానికి వారు చెప్తుంటే ఆ కళాకారులు వస్తారు. ఈ లోపల కొంత సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని వారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మారుతి అండ్ కార్తిక్ మనం బండారు దత్తాత్రేయ గారు సన్మానిస్తారు. వాళ్ళిద్దరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్తిక్, మారుతి.